అసలు ధ్యానం అంటే ఏంటి? మనం ధ్యానం ఎలా చేయాలి? ఎలా చేస్తే అది ధ్యానం అవుతుంది? ధ్యానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. ధ్యానం అంటే ఈ క్షణంలో ఉండటం. జరిగిపోయిన దాని గురించి అతిగా చింతించకుండా, జరగబోయే దాని గురించి యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా ఈ క్షణంలో బ్రతకటమే ధ్యానం. ఇది ధ్యానానికి మొదటి మెట్టు. ఈ ధ్యానం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. ధ్యానం ఎలా చేయాలి అంటే మొదటిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉండే వాతావరణం. ఎటువంటి వాతావరణంలో మనం ధ్యానం ప్రాక్టీస్ చేయాలి? ధ్యానం చేయాలనుకున్నప్పుడు ఒక శుభ్రమైన గదిలో ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణాన్ని ఎన్నుకో. ధ్యానం అనేది గదిలోనే కూర్చొని చేయాల్సిన అవసరం లేదండి. ఓపెన్ ప్లేస్లో కూడా చేయొచ్చు. మీరు ఎక్కడ చేసినా కూడా కొన్ని విషయాలను మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఆ వాతావరణం ఎట్లా ఉండాలి అంటే మీరు చాలామంది కూడా పిల్లుల్ని, కుక్కల్ని ఇలా పెంచుకునే అలవాటు ఉంటుంది. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అవి వచ్చి మీ మీద పడటం కానీ ఇలా జరిగితే కనుక కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అటువంటివి లేనటువంటి వాతావరణాన్ని ఎన్నుకోండి. అలానే చిన్న పిల్లలు కూడా మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ దరి చేరకుండా చూసుకోండి. ఈ చిన్న చిన్న నియమాలు మీరు పాటించాల్సి ఉంటుంది. మనం ఎటువంటి వాతావరణంలో కూర్చోవాలో మాట్లాడుకున్నాం. మరి అతి శీతలంగా ఉండకూడదు, అలా అని చెప్పి వేడిగాను ఉండకూడదు. చల్లగా వేడిగా లేకుండా నార్మల్గా ఉండేటువంటి వాతావరణం. ఎటువంటి వాతావరణంలో మీరు కూర్చుంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో అటువంటి వాతావరణాన్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు మీకు వచ్చే సందేహం ఎటువంటి డ్రెస్ ధరించాలి అని. మీ వస్త్రాలు ఎటువంటివైనా పర్లేదు. అయితే మీరు చూడాల్సింది ఏంటంటే మరీ బిగుతుగా ఉండేవి వేసుకోవద్దు. అంటే జీన్స్ లాంటివి కానీ అట్లాంటివి వేసుకోవద్దు. అలానే మీ ఒంటి మీద టైట్గా ఉండే బెల్ట్ కానీ లేకపోతే వ్యాలెట్స్ కానీ, లెదర్ వ్యాలెట్స్ కానీ, కీ చైన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా కార్డ్స్ కానీ తీసి పక్కన పెట్టుకోండి. మీ డ్రెస్ ఎలా ఉండాలి అంటే కంఫర్టబుల్గా ఫ్రీగా ఉండాలి, బిగుతుగా ఉండకూడదు. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనరల్గా మీకు వచ్చే సందేహం ఏంటంటే ఏ పోస్చర్లో కూర్చోవాలి, అంటే ఏ ఆసనంలో కూర్చోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. మీకు చేత అయితే, మీకు కుదిరితే పద్మాసనంలో కూర్చోండి. పద్మాసనం మంచి ఆసనం. పద్మాసనం వేసుకోవటం కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు అర్ధ పద్మాసనంలో కూర్చోండి. అర్ధ పద్మాసనం కూడా ఇబ్బంది అనిపిస్తే ఏం పర్లేదు, సుఖాసనంలో కూర్చోండి. సుఖాసనంలో కూర్చొని కూడా మీరు ధ్యానం చేయొచ్చు. మీరు ఏ ఆసనంలో కూర్చున్నా కూడా ధ్యానం యొక్క ఫలితం ఒకే రకంగా ఉంటుంది. అయితే ఈ ఆసనాలు మరి ఎందుకు చెప్పారు అంటే పద్మాసనంలో కానీ, అర్ధ పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చున్నప్పుడు మీ వెన్నుపూస నిటారుగా ఉంటుందన్నమాట. నిటారుగా మీరు కూర్చునేటప్పుడు, ధ్యానంలో కూర్చునేటప్పుడు మీ వెన్నుపూసను ఎప్పుడూ కూడా నిటారుగా ఉంచుకోవాలి. ఈ మూడిట్లో ఏదో ఒక ఆసనంలో కూర్చోమని చెప్తాం. ఇంకా జనరల్గా వచ్చే సందేహం ఏంటంటే ఏ సమయంలో చేయాలి అంటే చాలామంది చెప్తారు సూర్యోదయం అప్పుడే చేయాలా, లేకపోతే సూర్యాస్తమయం టైంలో చేయాలా, ఏ టైంలో మనం ధ్యానం చేస్తే బాగుంటుంది అని అడుగుతుంటారు. జనరల్గా ఉదయాన్నే చాలా ఫ్రెష్గా ఉంటుంది, డిస్టర్బెన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకని కుదిరితే మీరు ఉదయం చేయండి. అయితే అదేమన్నా రూలా అంటే ఏమాత్రం కాదు. మీరు ఉదయాన్నే చేయాలని ఏం లేదు. ధ్యానం అనేది ఏ సమయంలో అయినా చేయొచ్చు. సూర్యోదయం అప్పుడు చేయొచ్చు, సూర్యాస్తమయం అప్పుడు చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా అనిపిస్తే, ఎప్పుడు ధ్యానంలో కూర్చోవాలి అనిపిస్తే అప్పుడు కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. సో టైమ్ ఈజ్ నాట్ ఏ కన్స్ట్రెయింట్. మీరు ఏ సమయంలో అయినా కూర్చొని ధ్యానాన్ని చేయొచ్చు. మీరు తర్వాత వచ్చే సందేహం ఏంటంటే ఆహారం తీసుకోవాలా, ఆహారం తీసుకోకూడదా, మంచినీళ్ళు తాగాలా, మంచినీళ్ళు తాగకూడదా, ఇలాంటి సందేహం వస్తూ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆహారం ఒకవేళ తీసుకున్నా కూడా ఎక్కువగా కడుపు మరీ నిండుగా తీసుకోవద్దు. కొంచెంగా తినండి. నీళ్లు జస్ట్ ఒక 2-3 సిప్స్ తాగండి. అవి ఎందుకంటే గొంతులో ఏమీ అడ్డం పడకుండా క్లియర్గా ఉండటం కోసం. మీరు ఆహారం తీసుకోవాలని నియమం ఏమీ లేదు. మీరు చేస్తున్నప్పుడు మీ ధ్యాస మళ్ళీ ఆకలి మీద పోకుండా ఉండటం కోసం ఏదన్నా ఒక ఆహారం కొంచెం తీసుకోమని చెప్తాం. ఒక ఫ్రూట్ తిన్నా పర్లేదు, ఒక అరటికాయ, ఆరెంజ్, యాపిల్ ఏది తిన్నా పర్లేదు. ధ్యానంలో కూర్చోవాలంటే ఏమేం చేయాలనేది ఇప్పుడు చూసాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా ధ్యానంలోకి ఎలా వెళ్ళాలి, ధ్యానం ఎలా చేయాలి అనే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. మీకు ఇప్పటివరకు చెప్పినటువంటి వాతావరణాన్ని సృష్టించుకొని ఆ ప్లేస్లో ఒక ఆసనం వేసుకొని మీకు నచ్చినటువంటి ఆసనంలో మీకు నచ్చినటువంటి ముద్రలో, ముద్ర అనగానే మళ్ళీ చాలా సందేహాలు. మీకు వీలైనంత వరకు సింపుల్గా ఉండాలంటే చిన్ముద్ర పెట్టి కూర్చోవచ్చు. ఇది చిన్ముద్ర అనమాట. ఈ చిన్ముద్రలో ఇలాగ మీ చేతులు పెట్టుకొని
అంటే ఏం లేదు, ఈ బొటన వేలిని చూపుడి వేలికి ఆనిస్తాం అనమాట. మరి గట్టిగా నొక్కాల్సిన పని లేదు, జస్ట్ ఊరికి అట్లా ఆనిస్తే సరిపోతుంది. మిగతా 3 వేళ్ళు ఇలా ఓపెన్ చేసుకుని ఉంటాయి అన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని చిన్ముద్ర అంటారు. ఈ ముద్ర మీ చేతుల్లో పెట్టుకొని వీటిని ఏం చేయాలంటే ఈ చేతులు తీసుకెళ్ళి మీ మోకాళ్ళ మీద ఇలా పెట్టుకోండి. మోకాళ్ళకి ఆనిచ్చి ఈ 2 చేతుల్ని ఆకాశం వైపు తిప్పి ఇలా పెట్టుకోండి. దీన్ని మనం చిన్ముద్రలో కూర్చోవడం. ఇంకా ఈజీగా ఉండాలంటే మీరు మహాముద్రలో కూడా కూర్చోవచ్చు. మహాముద్ర అంటే ఏమీ లేదండి, చేతులు ఇలాగా ఓపెన్గా పెట్టుకొని మోకాళ్ళ మీద మీ చేతుల్ని, ఈ చేతులు ఆకాశం వైపు తిరిగి ఉండేటట్టు ఇలా పెట్టుకొని మోకాళ్ళ మీద కూర్చోటాన్ని మహాముద్ర అంటారు. సో మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడు ఈ 2 ముద్రలో మీరు ఏదో ఒక ముద్ర పెట్టుకొని కూర్చోవచ్చు. ఇంకా చాలా ముద్రలు ఉంటాయండి, కాకపోతే సింపుల్గా ప్రాక్టీస్ చేయడానికి ఈ 2 ముద్రలో ఏ ముద్ర అయినా సరిపోతుంది మీకు. ఇప్పుడు ధ్యానం చేయాలనుకున్నప్పుడు మీరు ఏమేం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అటువంటి వాతావరణంలో మీకు నచ్చిన ముద్రలలో మీకు నచ్చిన ఆసనం వేసుకొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. ఇక్కడ మొదటగా జరిగేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చున్నారో ఎప్పుడు కళ్ళు తెరుద్దామా అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. మీరు ముందుగానే డిసైడ్ అవ్వండి, ఇప్పుడు నేను ధ్యానానికి కూర్చోబోతున్నాను, వీలైనంత ఎక్కువ సమయం ధ్యానం చేయబోతున్నాను. కుదిరితే ఒక పావు గంట, అరగంట, ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, ఎంత టైం కుదిరితే అంత మీరు ధ్యానానికి కూర్చునే ఏర్పాటు చేసుకోండి. మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నారో మొదటగా మీకు జరిగేది ఏంటంటే, మీ మనసు చాలా ఆలోచనలు మీ ముందుకు తెస్తూ ఉంటుంది. మీరు వద్దు అనుకుంటారు, కానీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి, నిరంతరం వస్తూనే ఉంటాయి. మీరు ఆలోచనలను ఎంత ఆపాలి అని ప్రయత్నం చేస్తే అంత ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక నీటి ప్రవాహం ఒక ట్యూబ్లో నుంచి ఇలా వస్తూ ఉందనుకోండి, దాన్ని ఆపాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఫోర్స్కి నీళ్ళు ఇంకా ఎక్కువగా చిమ్ముతూ ఉంటాయి. అదే జరుగుతుంది ధ్యానంలో కూడా. మనం ఎప్పుడైతే మన ఆలోచనలు ఆపాలి అని ప్రయత్నం చేస్తామో ఆ ఆలోచనలు ఇంకా ఎక్కువగా అవుతాయి అన్నమాట. సో అందుకని మనం ఏం చేయాలంటే, ఆలోచనలు వెంట పడొద్దు, ఆలోచనలు పట్టుకొని నిలబడొద్దు. ఈ ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి, వాటంతటికి అవే పోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. నిరంతరం ఇది జరుగుతూనే ఉంటుంది. మీరు దాని గురించి ఎటువంటి వరీ చెందాల్సిన అవసరం లేదు. ఎలా అంటే, ఇది మనం ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, 70mm థియేటర్లో, మీకు ఏం జరుగుతుంది, ఫస్ట్ ఒక సీన్ వస్తుంది, ఆ సీన్ పోగానే రెండో సీన్ వస్తుంది, అది పోగానే మూడో సీన్, ఇలా కంటిన్యూస్గా సీన్స్ వస్తూనే ఉంటాయి సినిమా అయిపోయిన దాకా. మన బ్రెయిన్ కూడా అదే చేస్తుందండి. మన మైండ్ ఏం చేస్తుందంటే ఒక ఆలోచన తీసుకొస్తుంది, ఈ ఆలోచన వెళ్ళిపోగానే మరొక ఆలోచన వస్తుంది. అంటే నిరంతరం ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఈ ఆలోచనల ప్రవాహం ఆగదు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఈ ఆలోచనలు ఆపటానికి ఎటువంటి ప్రయత్నము చేయకూడదు. ఆ వస్తున్న ఆలోచనల్ని జస్ట్ గమనించండి, ఒక సాక్షిలాగా ఉండండి, అలా చూస్తూ ఉండండి, కళ్ళు మూసుకొనే ఉండండి. కళ్ళు మూసుకొని మీలో వస్తున్నటువంటి ఆ ఆలోచనల్ని గమనిస్తూ ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, నిదానంగా వెళ్ళిపోతూ ఉంటాయి, మరో కొత్త ఆలోచన వస్తూ ఉంటుంది, ఆ ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుంది, మరో ఆలోచన వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు మాత్రం ఒక సాక్షిలాగా ఆ వస్తూ వెళ్ళిపోతూ ఉండే ఆలోచనల్ని గమనిస్తూ ఉండండి. అది మంచి ఆలోచన కావచ్చు, వేరే రకమైన ఆలోచన కావచ్చు. అది ఎటువంటి ఆలోచన అయినా కూడా మీరు ఎటువంటి స్పందన అవసరం లేదు, జస్ట్ గమనించండి, ఒక సాక్షిలా ఉండండి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. లెట్ గో. ధ్యానంలో మొట్టమొదటి మంత్రం ఏంటంటే లెట్ గో. అంటే ఏంటంటే, దేన్ని పట్టుకొని వేలాడబడకూడదు, వదిలేస్తూ ఉండాలి. మీకు నచ్చింది కదా అని ఒక ఆలోచన వెంట వెళ్ళిపోతూ ఉండొద్దు, ఆగండి, మీరు సాక్షిలాగానే ఉండండి. ఆ ఆలోచన వస్తుంది, పోతూ ఉంది, దాని వెంటపడి మీరు వెళ్ళొద్దు, దాంతోపాటు టైం స్పెండ్ చేయొద్దు. వచ్చిన ఆలోచనని పట్టుకోవద్దు, అది మంచి ఆలోచన కదా అని చెప్పి ఎక్కువ టైం దాంతో ఉండొద్దు. ఆలోచన వస్తూ ఉంటుంది, గమనించండి, అదే వెళ్ళి. ఈ ఆలోచనల్ని మీరు ఏది పట్టుకోవద్దు. మీ మనసులోకి ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన వెంట మీరు పరిగెట్టొద్దు, ఆలోచన పట్టుకొని ఉండొద్దు. మీకు వచ్చిన ఆలోచన అలానే వెళ్ళిపోతూ ఉంటుంది, గమనించండి, దాంతో వెళ్ళొద్దు. మంచి ఆలోచన కదా అని ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఆలోచన ఎటువంటిదైనా సరే ఆ ఆలోచనతో మనకు పని లేదు, సో దాన్ని వదిలేసేయండి.
అది అలా వస్తూ ఉంటుంది, దాని దారిన అది వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు జస్ట్ గమనించండి, ఒక సాక్షిలాగా ఉండండి అంతే. మీరు రియాక్ట్ అవ్వద్దు, ఆలోచనల్ని అవే వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు ఫస్ట్ టైం ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆలోచనలు కొంచెం ఎక్కువగా రావచ్చు. మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ 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 ఉండగా అది 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, కొంతమందికి 1 వారం అయినా పట్టొచ్చు. సో ఇది మనిషిని బట్టి ఉంటుంది అన్నమాట. మీరు ఎంతైతే ప్రాక్టీస్ చేస్తారో ధ్యానాన్ని చేస్తూ 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 ఉండగా 2-3 రోజులకి ఈ ఆలోచనల యొక్క డెన్సిటీ బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇంతకుముందు 1 నిమిషంలో ఎక్కువ ఆలోచనలు వస్తే 2-3 రోజుల తర్వాత మీరే గమనిస్తారు ఆ ఆలోచనల తీవ్రత తగ్గిపోతూ ఉంటుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ఆలోచనలు ఒక స్టేజ్లో చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ స్థితికి మీరు చేరుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనసు అనేది కోతి లాంటిదండి. మీరు ధ్యానంలో కూర్చుంటానంటే కూర్చొనియదు, చాలా ఆలోచనలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. మరి ఈ కోతిని మనం ఎలా కంట్రోల్ చేయాలి అంటే, ఈ ఆలోచనలన్నీ మన ఎఫెక్ట్ కాకుండా మనం ఎలా కంట్రోల్ చేయాలి? దీనికి ఒక సీక్రెట్ ఉంది, దీనికి ఒక టెక్నిక్ చెప్పుకుందాం. మనకు ఒక కోతి కనిపించింది అనుకోండి, దానికి ఏం చేస్తాం జనరల్గా మనం? ఒక అరటికాయ ఇస్తాం, అది మనల్ని కరవదు, ఇంకా అరటికాయ తినడంలో బిజీగా ఉంటుంది. అలానే ఈ మనసు అనే ఈ కోతికి మనం ఒక అరటికాయ పెట్టాలి. ఈ అరటికాయ ఏంటంటే శ్వాస. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గాలిపటం ఎగరేశారనుకోండి, ఎలా ఎగరేస్తారు గాలిపటాన్ని? గాలిపటాన్ని మామూలుగా ఎగరేస్తే గాలిలో కలిసిపోతుంది, అది వెళ్ళిపోతుంది, ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. కానీ ఆ గాలిపటాన్ని ఒక స్థాయిలో నిలబెట్టాలి, దాన్ని ఎగరేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఆ గాలిపటానికి ఒక మాంజా ఉంటుంది, గమనించారా? ఒక తాడు ఉంటుంది. ఆ తాడు కనుక మనం పట్టుకోగలిగితే ఆ గాలిపటాన్ని ఒక స్థాయిలో నిలబెట్టి దాన్ని మనం ఎగరేయగలం. అదేవిధంగా మన మనసును కూడా మేనేజ్ చేయాలంటే ఈ మనసుకు ఒక తాడు ఉంటుంది, ఆ తాడే శ్వాస. ఈ శ్వాసే మన మనసుని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఈ బ్రెత్ వలన మన తీవ్రంగా ఉండేటువంటి ఈ ఆలోచనల్ని మనం మేనేజ్ చేయొచ్చు. ఎలా అనో చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఎదురుగా ఒక పులొచ్చి ఆగింది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? విపరీతమైన టెన్షన్ వచ్చేస్తుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో మీ శ్వాసను గమనిస్తే చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి, అవునా కాదా? అదే కనుక మీరు ఒక సూర్యోదయం పూట సముద్రం ఎదురుగా నుంచొని అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ ఉన్నారనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీ మనసు కదా? అప్పుడు గమనించారా మీ శ్వాస ఎలా ఉంటుందో? చాలా నిదానంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా గమనించండి, మీ మనసు ప్రశాంతంగా ఉంది అంటే మీ శ్వాస కూడా నిదానంగా జరుగుతూ ఉంటుంది. మీ మనసు గందరగోళంగా ఉంది అంటే, మీరు స్ట్రెస్లో ఉన్నా, యాంగ్జైటీలో ఉన్నా, మీ శ్వాస తీవ్రంగా జరుగుతుంది, కొంచెం ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఈ శ్వాసను కనుక మీరు మేనేజ్ చేయగలిగితే, దీన్ని కనుక మీరు స్లో చేయగలిగితే మీ ఆలోచనలు కూడా స్లో అయిపోతాయి. అంటే మైండ్ క్లారిటీ వస్తుందండి. మైండ్ క్లారిటీ ఎందుకు తెచ్చుకోవాలి? ఇది ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చెరువు ఎదురుగా నుంచున్నారనుకోండి, నీళ్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అప్పుడు మీరు ఆ నీటిలో మీ ప్రతిబింబాన్ని చూసుకోవచ్చు ఈజీగా. కానీ మీరు పని చేయండి, దాంట్లో ఒక రాయి వేసేయండి కింద. ఒక రాయి దాంట్లో డ్రాప్ చేసినప్పుడు నీళ్ళన్నీ కదులుతూ ఉంటాయి, వేవ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీ ముఖాన్ని దాంట్లో చూసుకోవడానికి ప్రయత్నం చేయండి, కనిపిస్తుందా? లేదు కదా. ఎప్పుడైతే నీటి ప్రవాహం ప్రశాంతంగా ఉంటుందో, క్లియర్గా ఉంటుందో, అప్పుడు మీరు ముఖాన్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా అంతే అండి. మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనలోకి ప్రయాణం చేసుకోవటం ఈజీగా ఉంటుంది, మనల్ని మనం చూసుకోవటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? లోపలికి ప్రయాణం చేస్తున్నాం. ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం? ధ్యానానికి ముందు బయట ప్రపంచంతో మనం కనెక్ట్ అయి ఉన్నాం. ప్రతిదీ కూడా బయట జరుగుతున్న విషయాలను చూస్తూ ఉన్నాం, వస్తువుల్ని చూస్తూ ఉన్నాం, బయట జరిగే వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో, ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో, మనం అంతర్వాహినిగా జరుగుతున్న ఆలోచనలు గమనిస్తున్నాం. మనం మనలో జరిగే వాటిని
ఏం జరుగుతుందో చూస్తున్నాం. బయట విషయాల నుంచి ఇప్పుడు మన మనసుని, బయట ఉన్నటువంటి మన మనసుని లోపలికి ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. మరి లోపలికి ప్రయాణం చేసి లోపల ఏం జరుగుతుందో తెలియాలి అంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలా వద్దా? మరి ఆలోచనలు కరెక్ట్గా తక్కువగా ఉండాలా వద్దా? మనసు గజిబిజిగా ఉన్నప్పుడు మనం లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయలేం కదా. దానికోసం మన మనసును మనం మేనేజ్ చేయాలి, మన ఆలోచనలు మనం కంట్రోల్ చేయాలి. ఇవన్నీ చేయాలి అంటే దానికి ఒకటే ఒక మార్గం ఉంది. అదేంటంటే శ్వాస అన్నమాట. మనం శ్వాస ద్వారా మన మనసుని మనం మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మరి ఎలా మేనేజ్ చేయాలి? ఈ ఆలోచన ఎలా తగ్గించుకోవాలి? మనసును ప్రశాంతంగా ఎలా చేయాలి? దీనికోసం వచ్చినటువంటి టెక్నిక్సే ప్రాణాయామం. జనరల్గా ధ్యానం అనేది మీకు సమయం లేకపోతే డైరెక్ట్గా ధ్యానంలో కూర్చొని అయినా చేయొచ్చు. కానీ మీకు ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచనలు మీరు కంట్రోల్ అనుకుంటున్నప్పుడు ఒక 5 నిమిషాలు ప్రాణాయామం చేయొచ్చు. ప్రాణాయామాలు కూడా చాలా రకాలు ఉన్నాయండి, 1, 2 కాదు, చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న ప్రాణాయామం చూద్దాం. ఈ ప్రాణాయామం కనుక మీరు ఏం చేయొచ్చు అంటే ఒక 5 నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ధ్యానానికి కూర్చునే ముందు సేమ్ అదే వాతావరణంలో ఆసనం వేసుకొని మీకు కావలసిన చిన్ముద్రలో కానీ మహాముద్రలో కానీ కూర్చొని మీరు అదే వాతావరణంలో మీకు కావలసినటువంటి ఆసనంలో కూర్చొని ఈ ప్రాణాయామం చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాణాయామం పేరు నాడీ శోధన ప్రాణాయామం. ఇది చాలా సింపుల్ ప్రాణాయామం అండి. ఇప్పుడు మనం ఆ ప్రాణాయామాన్ని తెలుసుకుందాం. అసలు ప్రాణాయామం అంటే ఏంటి? ప్రాణాయామం అనేది ఒక 2 పదాల కలయిక. ప్రాణ అంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అనమాట. ఆయామ అంటే కంట్రోల్ చేయటం అనమాట. ఈ లైఫ్ ఫోర్స్ ఎనర్జీని కంట్రోల్ చేయటమే ప్రాణాయామం. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు చేయబోయే ఈ నాడీ శోధన ప్రాణాయామాన్నే ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీతింగ్ అంటారండి. ఈ ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీతింగ్ ద్వారా మనం ప్రాణాయామం చేస్తాం అన్నమాట. మొదటిగా మీకు నచ్చిన ఆసనంలో వెన్నుపూస నిటారుగా పెట్టి కూర్చోండి. ఇప్పుడు మీరు మీ కుడి చేతి యొక్క బొటన వేలుని మీ కుడి నాసికా రంధ్రం మూసి ఉంచండి. మరీ గట్టిగా మూయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా మూసేస్తే ఆటోమేటిక్గా మీకు గాలి లోపలికి పోవడం ఆగిపోతుంది అనమాట. సో ఇలాగా పెట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే ఇలా క్లోజ్ చేస్తారో మొట్టమొదటిసారి గాలిని మీ ఎడమ నాసికా రంధ్రం నుంచి మెల్లగా వదలండి. కళ్ళు మూసుకొని. ఇది ఎంత నిదానంగా వదలాలి అంటే ఇక్కడ ఏదన్నా ఒక ఆకు తీసుకొచ్చి పెట్టినా కూడా కదలకూడదు అనమాట. అంత నిదానంగా వదలాలి. ఫాస్ట్గా తీసుకోవటం వదలటం చేయొద్దు. ఇక్కడ చాలా మనం నిదానంగా తీసుకుంటాం, నిదానంగా వదులుతాం. అది గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసాం? ఫస్ట్ 2 నాసికా రంధ్రాల నుంచి గాలి వదిలేసాం. తర్వాత గాలి తీసుకోండి నార్మల్గా. నెక్స్ట్ బొటన వేలు తీసుకొని క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చేసి మీరు ఏదైతే గాలి శ్వాస తీసుకున్నారో ఇప్పుడు దాన్ని మీ ఎడమ నాస్ట్రిల్ నుంచి బయటకు వదిలేసేయండి. మళ్ళీ అదే నాస్ట్రిల్ నుంచి పైకి తీసుకోండి నిదానంగా, అదే స్పీడ్తో నిదానంగా. ఇప్పుడు మీ ఉంగరపు ఏలుతో దీన్ని మూసేయండి. ఇప్పుడు ఇటుగా వదిలేయండి. మళ్ళీ ఇటు నుంచి గాలి తీసుకోండి. ఇది మూసేయండి. ఇటు వదలండి. మళ్ళీ ఇటు తీసుకోండి. ఇటు వదలండి. ఇలా తీసుకోండి. ఇది మూసేసి ఇటు వదలండి. ఇలా తీసుకోండి. ఇటు మూసేసి ఇలా వదలండి. మళ్ళీ ఇలా తీసుకోండి. మూసేసి ఇలా వదలండి. చివరిసారిగా మీరు ఫస్ట్ ఏ నాస్ట్రిల్ నుంచి అంటే లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి మీరు గాలి వదిలేశారు కదా, చివరిలో కూడా మీరు ముగించేటప్పుడు కూడా మళ్ళీ ఇదే నాస్ట్రిల్ ద్వారా మీరు గాలిని వదిలేస్తారనమాట. దీన్నే నాడీ శోధన ప్రాణాయామం అంటారు. అయితే ఇది ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలంటే మొట్టమొదటిగా మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 నిమిషాలు చేస్తే సరిపోతుందండి. 5 నిమిషాలు చేయొచ్చు, 10 నిమిషాలు చేయొచ్చు, పావు గంట చేయొచ్చు. ఇది ఎంతసేపు అయినా చేయొచ్చు. ఓకేనా? మొట్టమొదటిసారి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక 5 నిమిషాలు చేయండి చాలు. 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఈ ప్రాణాయామం చేసిన తర్వాత
ఇప్పుడు మళ్ళీ మీరు మహాముద్రలో కానీ లేకపోతే చిన్ముద్రలో కానీ మీరు కూర్చోండి, ధ్యానానికి కూర్చోండి. కళ్ళు తెరవాల్సిన పని లేదండి. ఇవన్నీ కూడా కళ్ళు మూసుకునే చేసేయచ్చు. ప్రాణాయామం కళ్ళు మూసుకొని చేసేసిన తర్వాత మీరు ధ్యానంలో కూర్చోండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇప్పుడు మీకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఆలోచనలు మీరు పట్టించుకోవద్దు, అవే వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తూ ఉంటుంది, రానివ్వండి, ప్రాబ్లం ఏమీ లేదు, పోనివ్వండి, అదే వెళ్ళిపోతూ ఉంటుంది. పట్టించుకోవద్దు, ఏ ఆలోచనని మీరు పట్టుకోవద్దు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మంచి ఆలోచన కావచ్చు, వేరే రకం ఆలోచన అయినా కావచ్చు. ఆలోచన ఎటువంటిదైనా మనకు సంబంధం లేదు. ధ్యానంలో వదిలేసేయండి, లెట్ గో, పోనిస్తూ ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీకు ఒకానొక స్టేజ్ వస్తుంది, ప్రాక్టీస్ చేయంగా ఈ ఆలోచనలు చాలా తగ్గిపోతూ ఉంటాయి. రెండు ఆలోచనల మధ్య చాలా గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈ ఆలోచనల మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. మనసు కుదుట పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ మనసు కుదుట పడుతూ ఉంటుందో మీ ప్రయాణం మీ మనసు యొక్క అంతర్లీనంగా ప్రయాణం సాగుతూ ఉంటుంది. మీ ప్రయాణం లోపలికి లోతుగా సాగుతూ ఉంటుంది. మీరు ఏమీ చేయొద్దు. ఒక సాక్షిభూతంలాగా, ఒక సాక్షిలాగా లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, మీ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, మీ ఎమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి, మీ సెన్సేషన్స్, బాడీలో చాలా చోట్ల సెన్సేషన్స్ తెలుస్తూ ఉంటాయి. అది మీ ఆలోచనలు కావచ్చు, మీ ఫీలింగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, సెన్సేషన్స్ కావచ్చు. అవి ఏ వచ్చినా కూడా మీరు పట్టించుకోవద్దు. ఏ రకంగా అయితే మీ ఆలోచనలు వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయో ఇవి కూడా మీ శరీరంలో పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దేన్ని పట్టుకొని కూర్చోవద్దు. మీ ఆలోచనలు పట్టుకోవద్దు, మీలో జనిస్తున్నటువంటి ఫీలింగ్స్ని పట్టించుకోవద్దు, మీలో వస్తున్నటువంటి సెన్సేషన్స్ని పట్టించుకోవద్దు, ఎమోషన్స్ని పట్టించుకోవద్దు. ఇవన్నీ వస్తాయని కాదు, వచ్చినా రాకపోయినా, వచ్చినా పట్టించుకోవద్దు, రాకపోయినా దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా వదిలేస్తూ ఉండండి, ఏది పట్టించుకోవద్దు. అలా వదిలేస్తూ ఉంటే మీ మనసు చాలా ప్రశాంతమైన స్థితికి చేరుకుంటూ ఉంటారు. లోపల జరిగే మీరు ఒక సాక్షిలాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దేనికి రియాక్ట్ అవ్వద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయండి, గమనించండి, సాక్షిలాగా ఉండండి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, జస్ట్ గమనించండి. మీ ధ్యానం యొక్క మొట్టమొదటి మెట్టుని మీరు సాధించినట్టే లెక్క. మీ ధ్యానాన్ని ఇలా ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించి ధ్యానాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఎటువంటి ధ్యానం నేర్చుకోవాలి, చాలామందికి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. మీరు ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవాళ రేపు మనకి యూట్యూబ్లో అనేక రకాలైనటువంటి గైడెడ్ మెడిటేషన్స్ దొరుకుతాయి. మొట్టమొదటిసారి మీరు ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి గైడెడ్ మెడిటేషన్స్ పెట్టుకోండి. గైడెడ్ మెడిటేషన్స్ వినండి. కొంచెం అవి వింటూ ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ ఉండే కొన్ని రోజుల తర్వాత మీకు బాగా జరుగుతుంది, ధ్యానం చాలా బాగుంది, మీకు లోపల మనసు ప్రశాంతంగా ఉంది అనుకున్నప్పుడు అప్పుడు అడ్వాన్స్డ్ మెడిటేషన్స్కి జాయిన్ అవుతూ ఉండండి. ఒక గురువు దగ్గరికి వెళ్ళండి, ఒక మెడిటేటర్ దగ్గరికి వెళ్ళి ధ్యానాన్ని లోతుగా ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనేవి మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకోవటం అనేది చాలా ఉత్తమమైన మార్గం. కొన్నిసార్లు మనం ధ్యానం చేసేటప్పుడు గమనిస్తూ ఉంటాం, ఏంటి అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ధ్యానంలో కూర్చుంటే నాకు చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి, విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తున్నాయి, కళ్ళు మూసుకోలేకపోతున్నాను, అది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని వరి అయిపోతూ ఉంటారు. ఏం వరి అవ్వాల్సిన పని లేదండి. ఇందాక మనం చెప్పినట్టు మీరు ఏది వరి అవ్వద్దు, రిలాక్స్ అవ్వండి. కొంతమంది ఏం చేస్తారంటే ఫోకస్ చేస్తూ ఉంటారు. ధ్యానం అంటే ఫోకస్ అనుకుంటారు, కాన్సన్ట్రేషన్ అనుకుంటారు. కాదండి, ధ్యానం అనేది ఫోకస్ కాదు, కాన్సన్ట్రేషన్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండింటికి వ్యతిరేకమైనది. ధ్యానం అనేది అబ్జర్వ్ చేసేది. ధ్యానం అంటే అవేర్నెస్లో ఉంటాం, ఫోకస్ చేయటం కాదు. మనం ఇప్పుడు గన్ షూట్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఏం చేస్తాం, వెళ్ళి ఎయిమ్ చేస్తాం, తర్వాత ఫోకస్ చేస్తాం, తర్వాత ఫైర్ చేస్తాం. కానీ ధ్యానం అలా కాదండి, ఇది బయట జరిగేది. దానికి మనకు ఫోకస్ అవసరం, కాన్సన్ట్రేషన్ అవసరం. లోపల జరిగేదానికి ఈ ఫోకస్లు కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. లోపల జరిగేదానికి అవేర్నెస్ అవసరం అండి. మనం సాక్షిలాగా ఉండటం అవసరం. జరుగుతున్నది గమనించాలి,
ఫోకస్ చేయకూడదు, కాన్సన్ట్రేట్ చేయకూడదు, దేన్ని పట్టుకోకూడదు. జస్ట్ సాక్షిలాగా చూస్తూ ఉండిపోవటం, ఏం జరిగినా చూస్తూ ఉండిపోవటం. చూస్తూ అంటే కళ్ళు తెరిచి కదండి, మళ్ళీ కళ్ళు మూసుకొని జరుగుతుందని చూస్తూ ఉండటం, అదే ధ్యానం. మీరు ఎప్పుడైతే ఈ మొదటి స్థితికి చేరుకుంటారో, కొంచెం మనసు, ఇందాక నేను మాట్లాడినట్టు మొదటిసారి మీకు ఎక్కువ ఆలోచనలు రావచ్చు, దాని గురించి మీరు వరి అవ్వద్దు. కొన్ని రోజులు ప్రాక్టీస్ తర్వాత వాటంతటికి అవే మీ ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. ప్రాక్టీస్ మానొద్దు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ధ్యానం మంచిగా అవ్వాలంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అట్లానే ధ్యానంలో ఇది చాలా 100% ట్రూ. ఇది మీరు ఎంత కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తారో, ప్రతిరోజు మీరు అనుకున్న టైంకి ప్రాక్టీస్ చేయండి. అంటే అనుకున్న టైం అంటే అప్పుడే చేయాలా, తర్వాత చేయకూడదు, అలా ఏం లేదండి. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి. కానీ వీలైనంత వరకు ఒక పద్ధతిగా, ఒక ప్లేస్లో, ఒక పర్టికులర్ ప్లేస్లో, ఒక పర్టికులర్ టైంకి మెడిటేషన్ని చేసుకోవటం అనేది, అలవాటు చేసుకోవటం అనేది చాలా మంచి ప్రాక్టీస్ అండి. అలా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా కొద్ది రోజుల్లోనే మీకు చాలా ప్రశాంతత దొరుకుతుంది. మీ మనసు చాలా నిశ్చలంగా ఉంటుంది. మీరు ధ్యానంలో ఒక అద్భుతమైన స్థితిని పొందగలుగుతారు. మీరు తర్వాత నేను చెప్పినట్టుగా గైడెడ్ మెడిటేషన్స్ చేసుకోవచ్చు, ఆ తర్వాత అడ్వాన్స్డ్ మెడిటేషన్స్ కూడా చేసుకోవచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సరే మీరు అడ్వాన్స్డ్ మెడిటేషన్స్ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఒక టీచర్ని చూసుకోండి. ఇప్పుడు ఇవాళ రేపు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి అడ్వాన్స్డ్ కోర్సెస్ కోసం, లేకపోతే మెడిటేషన్ కోర్సెస్ కోసం మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి అక్కడ ఇంకా డీప్గా మెడిటేషన్స్ ఎలా చేయాలి, ఇందాక మనం అనుకున్నాం కదా, ముద్రలలో కూడా రకరకాల ముద్రలు ఉంటాయి అని. సో ఏ ముద్ర ఎప్పుడు వేయాలి, ఎట్లాంటి ఆసనంలో కూర్చోవాలి, ఇంకా దీర్ఘమైనటువంటి ధ్యానం జరగాలంటే ఏం చేయాలి. సో ఇలాంటి అన్నీ కూడా మనం ఇట్లాంటి ఆర్గనైజేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి టీచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మనల్ని గైడ్ చేస్తూ ఇంకా బాగా మనకి ధ్యాన పద్ధతుల మీద మనకి నేర్పడం జరుగుతుంది. అందరూ ధ్యానం చేస్తారని ఆశిస్తూ నమస్తే.